గుడికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి చెప్పులు వేసుకు వెళ్ళొచ్చా లేదా తెలుసుకుందాం. మనలో చాలా మంది క్రమం తప్పకుండా దేవాలయాలకు వెళ్తాము. దేవాలయాలకు వెళ్ళడం కేవలం మతపరమైన సంప్రదాయం కాదు, దాని వెనుక కొన్ని లేఖనాత్మక కారణాలు ఉన్నాయి. ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సు తీసుకురావడానికి దేవాలయాలను సందర్శించడం ముఖ్యమైనదని భావిస్తారు. కానీ మనం గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళాలా లేదా చెప్పులు వేసుకోవాలా? ఈ ప్రశ్న చాలా మంది మనసుల్లో మెదలవుతుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా ఎందుకు వెళ్ళాలి? గ్రంథాల ప్రకారం దేవాలయాలలో ఎల్లప్పుడూ చెప్పులు లేకుండా వెళ్ళడం సరైనదని భావిస్తారు. ఆలయం చాలా పవిత్రమైనది, శక్తివంతమైన ప్రదేశం. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మీ పాదాలను బేర్గా ఉంచడం ముఖ్యం, అంటే అవి నేరుగా నేలను తాకాలి. దీని వెనుక రెండు ప్రధాన మతపరమైన మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. మనం ఇంటి నుండి గుడికి చెప్పులు లేకుండా వెళ్ళేటప్పుడు మన పాదాలు నేరుగా నేలను తాకుతాయి. ఈ ప్రక్రియ శరీరం నుండి పాజిటివ్ ఎనర్జీని భూమిలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఆలయానికి చేరుకున్న తర్వాత శరీరం మరింత స్వచ్ఛంగా, ప్రశాంతంగా మారుతుంది. గ్రౌండింగ్ మన శరీరాలను భూమి సహజ శక్తి కేంద్రాలతో కలుపుతుంది. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది. తరచుగా ప్రజలు ఇంటి నుండి గుడికి చెప్పులు వేసుకుని గుడి బయట తీసేస్తారు, కానీ ఈసారి ఆ చెప్పుల్లో ప్రతికూల శక్తి పేరుకుపోతుంది. పూజ తర్వాత ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు మీరు ఆ చెప్పులను మళ్లీ ఉపయోగిస్తే ఆ ప్రతికూల శక్తి మీ శరీరంలోకి తిరిగి ప్రవేశిస్తుంది. అందువల్ల పూజ తర్వాత సానుకూల ప్రభావం ఎక్కువ కాలం ఉండదు మరియు మనస్సు చంచలంగా ఉంటుంది. కొంతమంది భక్తులు నిర్దిష్టమైన తీర్మానాలు చేసుకుంటారు. ఉదాహరణకు, ప్రతిసారి ఒక నిర్దిష్ట సమయం వరకు లేదా ఆ తీర్మానం నెరవేరే వరకు చెప్పులు లేకుండా ఆలయానికి వెళ్లడం. ఈ నియమాలు కేవలం మతపరమైన భావోద్వేగాలలో భాగం మాత్రమే కాదు, మానసిక ఏకాగ్రత, విశ్వాసానికి నిదర్శనంగా పరిగణించబడతాయి. కొంతమంది ఒక నిర్దిష్ట రకం దుస్తులు ధరించి చెప్పులు లేకుండా ఆలయానికి వెళతారు. ఇది భక్తిని బలపరుస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.